గురు సాంగత్యం ప్రత్యేక కార్యక్రమానికి సాదర స్వాగతం. గురు సాంగత్యంలో ఎటువంటి విషయాలు తెలుసుకోవటానికి అవకాశం ఉంటుంది? అసలు ఈ ప్రపంచంలో మనకు పనికొచ్చేది ఏది, పనికి రాందేది? ఈ శ్మశాన వైరాగ్యం అంటే ఏంటి గురుగారు? శ్మశానంలో పోతేనే తెలుస్తుంది. ఆత్మజ్ఞానం పొందటం ఎలా? తిప్పి ఆడికే వస్తున్నాం. జీవితంలో ఒక భాగం కదా ఆధ్యాత్మికత? కాదు. సత్య దర్శనం చేయటం ఎలా? నీ ముఖం నీకేమి తెలుసు? అసలైన ఆధ్యాత్మికతకు మీరిచ్చే నిర్వచనం? జీవితం. గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురువుని శరణు వేడితే చాలు, మన జీవితంలో మనకు కావాల్సిన జ్ఞానం మనకి గంగా నదిలాగా అందిస్తూ ఉంటారు. మనం అందులో మునకలు వేసి మనకు కావాల్సినవి మనం తీసుకోవడమే. అలాగే ఒక్కసారి శిష్యుణ్ణి గురువు అంగీకరిస్తే వారికి మోక్షాన్ని కూడా అందిస్తారు అనేది ప్రతీతి. ఇలా ఒకటి కాదు, రెండు కాదు, ఒక జీవితాన్ని ఉద్ధరించుకోవటం ఎలా, మోక్షాన్ని పొందటం ఎలా, ఇలా ఎన్నో విషయాలకు సంబంధించి గురు శిష్యుల సాంగత్యంలో అవగతం అవుతూ ఉంటుంది. ఈ నేపథ్యంలో మనం తెలుసుకోవాల్సిన జ్ఞానం ఏమిటి, మన జీవితానికి ఎలా అన్వయించుకోవాలి, ఇలాంటి ఎన్నో విషయాలకు సంబంధించి చక్కటి వివరణ శాస్త్రీయంగా అందించడానికి మనతో పాటు ప్రముఖులు ఉన్నారు. నిరాడంబరమైన జీవితం, అపారమైన జ్ఞాన సముద్రంలాగా వారు ఉన్నప్పటికీ కూడా నిష్కామ కర్మ చేస్తూ కూడా ప్రతి ఒక్కరిలో దాగి ఉన్న చైతన్యాన్ని వారు వెలికి తీస్తూ ప్రతి ఒక్కరిలో ఉన్న సంశయాలకు సమాధానంగా వారు నిలిచారు. మరెవరో కాదు, శ్రీకాళహస్తిలో సద్గురు సుబ్రహ్మణ్యం గారు. ప్రతి ఒక్కరికి సుపరిచితమైన వారు. వారితో మాట్లాడి మరింత జ్ఞానాన్ని మనం పొందే ప్రయత్నం చేద్దాం. ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. నమస్కారం గురువుగారు. నమస్తే అమ్మా. ఈరోజు మీ సాంగత్యంలో ఇంత జ్ఞాన సముపార్జనకు ఉపక్రమించటం మాకు చాలా ఆనందంగా ఉంది గురువుగారు. జ్ఞానం సంపాదించటం కాదు, జ్ఞానం మనల్ని సంపాదిస్తుంది. ఎలా? నేను జ్ఞానాన్ని సంపాదిస్తున్నాను అని మనం అనుకోవటం నిజానికి మనం కాదు, అది జ్ఞానం పలికే పలుకు. జ్ఞానం పలికే పలుకును మన పలుకని మనం భ్రమించి మాట్లాడుకుంటాం. ఇంకేమి జ్ఞానం అనేది ప్రత్యేకంగా లేదు, పొందేదానికి చెందేదానికి. రోజు నిత్యం జీవితం అని మనం భావించి జీవించటమే జ్ఞానం పొందటం. అది నిత్య జీవితంలో మనం చేసే ప్రతి చిన్ని కార్యం, ప్రతి శ్వాస కూడా అది జ్ఞానానికి సంబంధించింది. నేను శ్వాసిస్తున్నాను అని మనం అనుకోవటమే కానీ జ్ఞానం శ్వాసిస్తుంది. మరి మనం లౌకిక జీవితంలో ప్రతిదానికి స్పందిస్తూ ఉంటాం కదా గురుగారు. అవి కొన్ని మనకు అనుచితమైనవి, కొన్ని మనకు సుముచితమైనవి. ఎలా అంటారు? అలా లేనిదే జీవితంలో మనకు రుచి ఉండదు, నిస్సారం అయిపోతుంది. 10 దినాలు ఒకే కూరతో భోంచేసామనుకోండి, అది ఎంత రుచికి కలిగిందైనా ఎంత ఇష్టమైందైనా వెగటు పుడుతుంది. కాబట్టి జీవితంలో వెగటు పుట్టకుండా జీవించటమే జీవితం జరుగుతూ ఉంది. దానిలో అన్నీ ఉండాలి. నవరసాలకు సంబంధించిన వ్యవహారాలు ఉంటేనే ఆ జీవితం జీవితంగా ఉంటుంది. ఒకే రకమైన జీవితం అది ఒక సంవత్సరం జీవించామనుకోండి, మనమే సూయిసైడ్ చేసుకుంటాం ఆ జీవితం మీద వెగటు పుట్టి. కాబట్టి జీవితం అనేది ఆధ్యాత్మికానికి వేరు కాదు. జీవితమే ఆధ్యాత్మికం, ఆధ్యాత్మికమే జీవితం. అది వాటిని విభజించే అవకాశం లేదు.
అసలు గురువు అంటే ఎవరు? ఆ ప్రశ్న వేసేవాళ్ళే. మీరొక్కరు అంటున్నారు గురువు అని, మా ఇంట్లో వాళ్ళు ఎవరు అనటం లేదు. నిజంగా నేను గురువు అయితే అందరూ గురువు అన్నారు. రమణ మహర్షి గారు గురువు గురించి ఏం చెప్పారు? ఏం చెప్పలే ఆయన. అందువల్ల గొప్ప గురువు అయినారు ఆయన. మౌనం. రమణులు బోధించింది ఏమంటే మౌనంగా ఉండిపోయాడు. ఆ మౌనానికి వీళ్ళు వ్యాఖ్యానాలు చెప్పడం మొదలుపెట్టారు. మౌనంగా ఉన్నాయని చెప్పలే. అసలు మౌనం అంటే ఏంటి గురుగారు? ఉన్నది అని అర్థం. మౌనం అంటే ఉన్నది అని అర్థమా? ఇప్పుడు మనం అంతర్మౌనాన్ని ఎలా సాధించాలంటారు? సాధించేది కాదు. ఇప్పుడు మీరే ఇంటర్వ్యూ చేస్తున్నారు, నేను నాకు తెలిసిన మేరకు సమాధానం చెప్తున్నాను. ఇదంతా మౌనంలో భాగమే. మీరు మాట్లాడుకుంటా కూర్చొని నేను మాట్లాడుకుంటా కూర్చుంటే అది మౌనం అని మనం అనుకునేది. చెట్టు మీద కాకి అరుస్తున్నా కూడా అది మౌనమే. అసలైన ఆధ్యాత్మికతకు మీరిచ్చే నిర్వచనం? జీవితం అంటే జీవితంలో ఒక భాగం కదా ఆధ్యాత్మికత? కాదు, ఆధ్యాత్మికంలో ఒక భాగం జీవితం. ఆధ్యాత్మికతలోని ఒక భాగమే జీవితం. సూర్యోదయం, సూర్యాస్తమయం ఇవన్నీ జీవితంలో భాగాలే, ఆధ్యాత్మికతలో భాగాలే. వాటిని మనం చేస్తున్నామా? మనం చెప్పేదానికి అంతే. ఉన్నాం జీవితంలో మనం ఒక భాగం. మన జీవితం కాదు. జీవితానికే ఒక పేరు దైవం. నెరవేరేది ఏదో నెరవేరి అయిపోవాలి. అది జీవితం. ఈరోజు 11 గంటలు అయింది అనుకుందాం. ఇప్పటి వరకు జరిగిందంతా జీవితమే, జరిగిందంతా ఆధ్యాత్మికమే. ఇక మీదట జరిగేదాన్ని మనం చెప్పలేము. అందువల్ల ఇక భవిష్యత్తు జీవితం ఉందని చెప్పలేము, లేదని చెప్పలేము. ఆ సంధి కాలంలో మనం నిలబడి ఉండేది. మనకు ముందు వెనక తల చెప్పటానికి ఏది గుర్తు? మనమే కదా. మనకు ముందున్నది ముందు అంటాము, వెనకున్నది వెనక అంటాము. అవి రెండు ఒకదాన్ని ఒకటి ఆనుకునే కదా ఉంది. ఈ మనస్సు అనేది ఆశ నిరాశల మధ్య కొట్టుమిట్టాడుతూ ఉంటుంది. ఏదైతే మనకు దక్కలేదో దాని గురించే మనస్సు పాకులాడుతూ ఉంటుంది. పొందిన దాన్ని, లభించిన దాంతో తృప్తి పడకుండా అది రాలేదు, అది రాలేదు, అది రాలేదు అని పదే 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 ఆ వ్యాకులతతోటి సమయం అంతా వృధా అయిపోతుంది గురుగారు. ఒక 3 అడుగుల దూరంలో మీరు వేరుగా కూర్చొని మిమ్మల్ని చూస్తూ ఆయన మిమ్మల్ని చూచినట్టు, ఆయన చూచినట్టు మీరు వేరుగా ఉండి మిమ్మల్ని చూస్తే అప్పుడు మీ పేరేమి? శృతి. అది మీ పేరు కాదు, మీ మనసు పేరు. అది శృతికి మనసు ఉంది అని ఇప్పుడు మేము శృతి చెప్తూ ఉంది. జరిగేది అది కాదు, శృతి అనే మనసుకు జరుగుతూ ఉంది. అది మనకు స్పష్టంగా తెలియాలంటే శృతికి దూరంగా ఉండి మన శృతిని చూడాలి. ఆ దూరంగా ఉండి చూసే వ్యక్తి శృతి అవుతుంది. శృతే మనసు. మళ్ళా శృతికి మనసు ఎట్లా వస్తుంది? ఈ మనస్సు ప్రకృతిని గుర్తించడం ఎలా? ప్రశ్న వేస్తున్నదే మనసు. ప్రశ్న వేసేవాడే సమాధానం కోరుతూ ఉండేది. శృతి వేరు, మనసు వేరు కాదు. శృతే మనసు. ఈ మనస్సు పొందే ఆ వికారాల నుంచి బయటపడాలంటే లోపల చెప్పండి, ముందు అవతల బయటపడే విషయాన్ని గురించి మాట్లాడతాం. ఏదైనా ఒకటి చెప్పాలా, 2 పెద్దవాళ్ళు చెప్తారు ఒకే మాట మీద ఉండు అనేసి. లోపల బయట ఏదో లోపలన్నా చెప్పండి, బయటనన్నా చెప్పండి. లోపల అంటే అంతా నా లోపల ఉంది. శృతి, ప్రపంచము, జరిగేది అంతా కూడా అదన్నా చెప్పండి. లేదు
అంతా నా బయట ఉందనన్నా చెప్పండి. ఏదైనా ఒక మాట మీద ఉంటే నీకు సమస్య ఉండదు, తెగిపోతుంది. ఇప్పుడు ఈరోజు జరిగే జీవితంలో, ఇప్పుడు జరిగే ఇంటర్వ్యూ జీవితమా లేదా జీవితంలో భిన్నంగా జరిగేది జరుగుతూ ఉంది. జీవితంలో ఒక మాట అది. జీవితము వేరే, ఇంటర్వ్యూ వేరేది, రెండు మాటలు మాట్లాడకూడదు. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. సత్యాన్వేషణ చేయటం ఎలా? మీరు మీ ఫోటో ఎత్తుకొని చూపించి ఈమెను ఎప్పుడన్నా ఎక్కడన్నా చూశారా అని అడిగారు అనుకోండి ఎవరన్నా, వాళ్ళు ఏం చెప్తారు? మీ సాయి ఆ ఫోటో సైజు నువ్వే కదమ్మా అంటారు. సత్యాన్వేషణ కూడా అదే, నీవే సత్యం. నిన్ను నువ్వు అన్వేషించడం, అద్దంలో చూసి ఇవెవరు అన్నట్టు ఉంటుంది. ఓకే, మళ్ళీ అటు తిరిగి ఇటు తిరిగి మరి ఇక్కడికే వచ్చాం మళ్ళీ. ఎక్కడుండే ఉండేది ఒకటే. సత్య దర్శనం చేయటం ఎలా? మీ తలను మీరు ఎప్పుడన్నా చూశారా నేరుగా? నీ ముఖం నీకేమి తెలుసు అంటారు మన వాళ్ళు తిట్టేటప్పుడు. నిజానికి ఎవరి ముఖం వాళ్ళకి తెలియదు. నిజమే. మీరు అద్దంలో చూసినప్పుడు ఈ ముఖం అవుపడింది, కాసేపు దాలి మళ్ళా అద్దం ఎదురుగా పోయినప్పుడు ఆ ముఖం అవుపడ్డది. ఇట్లా ఒక్కొక్కసారి వెళ్ళి చూసినప్పుడంతా ఒక్కొక్క ముఖం అవుపడితే మీరు ఏ ముఖం మీది అని అనుకుంటారు? అన్ని ముఖాలు నావే అని అన్నా అనుకోవాలి. లేదు నాకు అసలు ముఖమే లేదు అని అన్నా అనుకోవాలి. మనకు ఆ బాధ లేకుండా చేసేదానికి ఎన్నిసార్లు పోయి అద్దం ఎదురుగా నిలబడ్డా ఒక ముఖం అవ్వకూడదు. అందువల్ల నా ముఖం అంటే ఇది అని మనం అనుకుంటున్నాం. చూసినప్పుడు అంతా మారిపోతూ ఉంటే, ఇప్పుడు అన్ని ముఖాలు నీవి అన్నప్పుడు నీవే దేవుడివి. మీరు ఒక టీచర్గా మీ కెరీర్ని కొనసాగిస్తున్న నేపథ్యంలో పూర్తిగా ఇటు ఈ వైపు ఇలా ఎప్పుడు మీరు ఉపక్రమించారు? మంచం మీద గుడ్డు పరిచి దాని మీద పండ వేసి గంగరావి చెట్టు అని ఉంటుంది, ఆ చెట్టు కింద పండేశారు. ఆ చెట్టుకు పూలు రెండు రంగుల్లో ఉంటాయి, ఒకటి తెలుపు ఒకటి ఎరుపు. ఆ పండుకొని ఆ రెండు రంగుల పూలు చూస్తూ ఉన్నప్పటి నుంచి జీవితం నాకు అనుకూలంగా వచ్చింది. అప్పటికి దొల్లుకునేది కూడా తెలియదు. మీ గురువు గారి గురించి చెప్పండి. ఇంతసేపు మీరు మాట్లాడుతుండేది మా గురువు గారితోనే. ఓకే. నిజమైన గురువుకు శిష్యుడు ఉండడు, శిష్యుడు ఉండేవాడు నిజమైన గురువు కాదు. నిజమైన గురువుకి ఎందుకు ఉండడంటే, శిష్యుడు కూడా తన శరీరంలో ఒక భాగంగానే కనిపిస్తాడు. నా గురువు ఫలానా అని ఉన్నాడని చెప్తే ఆయన్ని అడిగితే ఏమయ్యా మీకు గురువు ఉన్నాడంటే మా గురువు ఫలానా ఆయన అడ్రస్ చెప్తాడు. ఇట్లా దీనికి అంత ఉండదు, గురువు పరంపర పోతూనే ఉంటుంది. అది నా గురువు లోపల, నా లోపలనే నా శిష్యుడు ఉన్నాడండి. ఇంకా అక్కడ ఈ వాదానికి ఆస్కారం ఉండదు. కానీ లౌకిక జీవనంలో గురు శిష్యులు వాళ్ళ సంబంధం అది ఉంటుంది కదా గురుగారు? ఉంటుంది, ఉండటమే లౌకికం కాదు, అది జీవితం. లేకపోతే ఇదంతా కళ అంటే దానిలో ఇప్పుడున్నట్టే మంచి చెడ్డలు ఉంటాయి. మెలకు వచ్చినప్పుడు మీకు ఇంతసేపు జరిగింది కళ అని గుర్తుకొస్తుంది. అట్లా ఇది కూడా ఈ కళలో నుంచి కూడా ఒక మెలకు ఉంది. ఆ మెలకు వచ్చినప్పుడు మీరు మాత్రమే ఉంటారు. ఇప్పుడు వ్యక్తికి వచ్చే కళలో మెలకు వచ్చినాక
ప్రపంచం ఉంటుంది, కళ కనేటప్పుడు ఉంటుంది. కానీ ఆ కళలో తాను మాత్రమే ఉంటాడు. త్రివిధ అవస్థల్లో కూడా మేల్కొని ఉండటం ఎలా? త్రివిధావస్థల్లో ఉండేదే కళలో. మ్హూ. త్రివిధావస్థల్లో ఉండేది ఆ 3 అవస్థలే కళ. దానిలో మేలుకుంటే వ్యక్తి ఉంటాడు, కలగన్న వ్యక్తి. దానిలో మెలకు వస్తే అసలు ఎవరు ఉండరు, తాను తప్ప. త్రిపుర రహస్యం అంటే ఏమిటి? త్రిపుర రహస్యం చెప్పాలని నాకున్నా, త్రిపుర రహస్యం మనకి మీ దూరంగా మీరు ఉంటే అప్పుడు నేను చెప్పగలను ఇది త్రిపుర రహస్యం అని. మీరు త్రిపురాల్లో ఒక పొరవలో ఉండి అడుగుతున్నారు. నేను వాటిల్లో ఉండే చెప్పాలి, అది నిజం కాదు. ఈ మోహం తొలగించుకోవటం ఎలా? ఆ ప్రశ్నే పెద్ద మోహం. అది మోహం ఉంటే కదా తొలగించుకోవటానికి. ప్రశ్న వేయటమే మోహం. మోహం లేదనుకోవటమే తొలగించుకోవటం. మోహాన్ని మీరు అంగీకరిస్తేనే ప్రశ్న ఉంటుంది. ఆహా, మోహం లేదంటే ప్రశ్న ఉండదు. ఓకే. అరే ఈ ప్రశ్న ఆ రకంగా అడిగేటప్పుడు ప్రశ్న వేసిన వాడు ఉంటాడు, మానేసినప్పుడు వేసిన వాడు ఉంటాడు, వాడు ఎక్కడికి పోడు. అవి రెండు ఉన్నాయి అని అనుకోవటమే మోహం. గురుగారు, అచలా శివ అంటే ఎవరు, అనిలా శివ అంటే ఎవరు? ఇప్పుడు అచల శివ తెలుసుకోవాలంటే మీరు ఎక్కడికి పోవాలా? తిరువన్నామల వెళ్ళాలి. అనిలాశల శివ తెలుసుకోవాలంటే కాళహస్తికి రావాలి. ఈ పేర్లు ఆడ పేర్లు ఊర్లు మారినాయి, కానీ ప్రశ్న వేసిన వాళ్ళు అక్కడ ఉన్నవాడే ఇక్కడ ఉన్నారు, ఇక్కడ ఉన్నవారే అక్కడ ఉన్నారు. కాబట్టి ఆ శివ అయినా ఈ శివ అయినా ప్రశ్న వేసిన వాడే మీరే. అక్కడ ప్రశ్న వేస్తే అక్కడ ఒకరు, ఇక్కడ ప్రశ్న వేస్తే ఇక్కడ ఒకరు, ఎదురుగానే ఉంటే జవాబులు కూడా రెండు ఉంటాయి. పెద్దలు చెప్తూ ఉంటారు కదా, యాక్సెప్ట్ యాజ్ ఇట్ ఈజ్ అని, ఉన్నది ఉన్నట్లుగా చూడు అని. ఆ చూడటం ఎలా గురుగారు? అట్లా చూడగానే కదా మీరు ప్రశ్నలు నేను జవాబులు చెప్పుకుంటుండే. అక్కడ చూస్తే ఇబ్బంది ఏముంది? అంటే ఆ దృష్టి ఎలా అలవర్చుకోవాలంటారు? ఇప్పుడు మీరు కలిగి ఉండేదే ఆ దృష్టి. నేను అని ఇప్పుడు మీరు అనుకునే నేను అదొక దృష్టి, ప్రశ్న వేసే నేను అదొక దృష్టి. ఈ భక్తి జ్ఞాన వైరాగ్యాలు ఓ వ్యక్తికి ఏ స్థాయిలో పెంపొందించుకోవాలి? అవి సంపాదించేటివి కాదు, పెంపొందించుకునేటివి. ఉన్నవి భక్తి జ్ఞాన వైరాగ్యముల యొక్క స్వరూపమే ప్రపంచము, జీవితం. ఓకే. ప్రపంచాన్ని సంపాదించుకునేదట, పొందేదట, చెందేదట. గురుగారు, అత్యాశ్రమం అంటే ఏమిటండి? ఒక కుటుంబంలో ఒక పెద్ద ఉంటారు. ఆ ఆయన కొడుకు కోడలు ఉంటారు. ఆయనకు వాళ్ళకు బిడ్డలు ఉంటారు. అందరికన్నా పెద్ద ఆయన అడిగితే నువ్వెవరయ్యా అంటే నేను ఈ కుటుంబానికి మూల పురుషుడిని అంటాడు. ఆయన కొడుకుని అడిగితే నేను ఇప్పుడు నిర్వహిస్తున్నాను సంసారాన్ని అంటాడు. ఆయన బిడ్డని అడిగితే సమాధానం చెప్పి చేతులు తట్టుకుంటా కూర్చొని ఉంటాడు. వీళ్ళల్లో ఎవరు మూల పురుషుడు? ఒకరిని చూస్తే ఇద్దరు వేరుగా అవబడతారు. తాతను చూస్తే కొడుకు మనవడు వేరు, కొడుకుని చూస్తే కొడుకు తండ్రి కొడుకు ఉంటారు. వీడిని అడిగితే వీడికి అసలు ఏమీ తెలియదు, చేతులు తట్టుకుంటుంటాడు. బాగుంది. కాబట్టి మీరు అడిగిన ప్రశ్నకు మీరే సమాధానం. వయసు అయ్యింటే మీరే తాత, మీరే అవ్వ, మీరే కొడుకు, మీరే కోడలు, మీరే మనవుడు, మీరే మనవరాలు. సబ్ కాన్షియస్ మైండ్ అని అంటుంటారు కదా, వాటిల్లో ఏ చర్యలు నిక్షిప్తం అవుతాయి? అన్ని చర్యలు జరిగే ప్రతి చర్య దానిలోనే.
కాన్షియస్ లేనిదే అసలు కాన్షియస్. అసలు కాన్షియస్ ఏమీ లేదు, సబ్ కాన్షియస్కే ఇవన్నీ ఉండేది. మనిషి ఎప్పుడు కూడా జాగృతమై ఉండాలి అని అంటే ఎలా? అది జాగృతమైనప్పుడు అడగాల్సిన ప్రశ్న. మనం అందరం జాగ్రత్త అవస్థ అనే అవస్థలోనే ఉండేది. అక్కడ ప్రశ్న వేసేవాడు, జవాబు చెప్పేవాడు ఇద్దరు ఒకే అవస్థలో ఉంటే ఎప్పుడు అలానే ఉండాలంటే ఎట్లా? మేల్కొన్న వాడికి ప్రశ్నే లేదు. ఎందుకంటే వాడికి నిద్ర లేదు, స్వప్నం లేదు. స్వప్నంలో ఉండేవాడికి మెలకువ లేదు. ఇవన్నీ కాదు, ఇంటర్వ్యూ ఏర్పాటు చేసిన వాళ్ళు ఉన్నారు మీకు, మూల పురుషులు. వాళ్ళు ఇంటర్వ్యూ చేసిన వాడికంతా ₹1,00,000 ముందు చేతికిచ్చి ఇంటర్వ్యూ చేయాలని రూల్ పెడితే అప్పుడు వాళ్ళకి సత్యం తెలుస్తుంది. దీన్ని ఎంత భద్రం చేస్తే స్పీచ్ మీకు జీతాలు అనే పేరుతో ఏదో కొంత అమౌంట్ చేతికిచ్చి అంత సత్యాన్ని గురించి చెప్పమంటే ఎవరు చెప్పేది? అప్పుడు వాడికే ఎవరు చెప్పబడలే, వాడే చెప్తాడు అందరికి సత్యం. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. నిత్యం మానవుడు ఏంటంటే ఇది కావాలి అది కావాలి అని అనుకుంటూ ఉంటారు. అయ్యో ఇది రాలేదే అది రాలేదే అని. వచ్చిన దాంతో సంతృప్తి పడటం అనేది ఎట్లా అలవర్చుకోవాలి? అలవర్చుకునేది కాదు అది, అది ఒక ప్రాసెస్. అలవర్చుకుంటే అసలు ప్రపంచమే నడవదు. దొంగలు మోసం చేసేవాళ్ళు గమ్మున ఉన్నారనుకోండి, ఇంకా జైళ్ళు, పోలీసులు, వీళ్ళకి జీతాలు ఎట్లా, వీళ్ళకి బ్రతికెట్లా? జీతం ఇవ్వకుండా ఈ ఉద్యోగాలు చేస్తారా? కాబట్టి వీళ్ళని పోషిస్తూ ఉండేది దొంగలు వాళ్ళే, వీళ్ళు కాదు వాళ్ళు పోషిస్తుంది. భక్తి, యోగా, కర్మ వీటి గురించి మీ మాటల్లో. ఉదయం లేచి ఇప్పటి దాకా జరిగిన జీవితమే ఈ మూడిటి సమ్మేళనమే. జీవించి అనుభవించింది మీరు కాబట్టి మీరే భక్తి, జ్ఞాన, ఈ మూడింటి సమ్మేళనం. నేను అని చెప్పాలంతే. ఈ మూడింట్లో ఒక భాగాన్నే నేను అనే పేరుతో పిలుస్తాం మనం, శరీరాన్ని మాత్రమే. ఈ మూడు కలిపి నేను అని మీరు అనగలిగితే అది భక్తి, జ్ఞాన సమ్మేళనం. ఈ శ్మశాన వైరాగ్యం అంటే ఏంటి గురుగారు? అది శ్మశానంలో పోతేనే తెలుస్తుంది. మన వాళ్ళు ఎవరైనా చనిపోయి వాళ్ళని తీసుకుపోయి గుంట దువ్వి ఆ శవాన్ని పక్కన పెట్టి ఆడ కూర్చుంటే అప్పుడు అనుభవంలో శ్మశాన వైరాగ్యం కలుగుతుంది. ఆడ స్నానం చేసి యువతలకు వచ్చేసినాడంటే ఆ వైరాగ్యం తొలగిపోతుంది. అసలైన వైభోగం అంటే అదే మీరు గాఢ నిద్రలు అడగాల, అడిగితే అక్కడ చెప్తాను నేను. ఇప్పుడు అడిగితే చెప్పేది. దేన్ని తెలుసుకోవాలంటే దాంట్లో ఉండి తెలుసుకోవాలి. అంటే సాధన ఏమీ లేదు, ఉందనుకోవటమే అక్కడ ఆటంకం. సాధన అనేది చెట్టు మొలకతో సమానం. మొలకను సాధన అంటాం. అది ఎట్లా వస్తుంది? మొలక లోటే కింద కొబ్బరికాయ ఉంటుంది. ఈ మొలకను సాధనను మనం కొనసాగిస్తే చేతికి ఏమొస్తుంది? కొబ్బరికాయ. నువ్వు ఏది సాధించాలనుకుంటున్నావో అది సాధించి ఉన్నావు అని తెలుపుతుంది సాధన. ఈ కలియుగంలో దైవ దర్శనాలు అందరికీ సాధ్యమేనంటారా? అందరూ ఉంటే సాధ్యమే. ఏ యుగమైనా ఉండేది ఒకడే. సో మనకు నిత్యం కూడా అవగాహన కలిగించే జ్ఞానం, దాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? దాన్ని అర్థం చేసుకునేది ఏముంది? అదే అన్నిటినీ అర్థం చేసుకుంటుంది. జ్ఞానాన్ని అర్థం మనంగా చేసుకునేది, మనల్ని అర్థం చేసుకునేది
జ్ఞానం, వ్యక్తి కాదు. ఈ పురాణాలు, ఉపనిషత్తులు, వేదాలు, శాస్త్రాలు గురువు గురించి ఏం చెప్తున్నాయి? ఏమీ చెప్పలేదు, ఇప్పటికీ ఎవరు చెప్పటం లేదు, ఇక మీద ఎవరు చెప్పలేరు. ఆడు గురువు. చెప్పేస్తే ఇంకే గురువు ఎట్లవుతాడు? వాడిని చెప్పే శిష్యుడు ఉన్నట్టే కదా లెక్క. మనందరం కూడా విధికి బద్దులమేనంటారా? ఆడ మగ అనేది చూపించగలము, చెప్పగలము, కానీ నపుంసక అనేది అని చెప్తాము. ఆ లక్షణం ఉంటుంది, ఈ లక్షణం ఉంటుంది. దాన్ని మనం హేళనగా చూస్తాం. కానీ శివపార్వతుల యొక్క మొదటి రూపం అదే. ఏది? అది ఆడ మగ కలిసినటువంటి రూపం. ఈ రెండింటికి ముందు ఉన్న రూపం. తర్వాత రెండుగా అది డివైడ్ అయ్యింది. ఒక భాగం పార్వతి అయింది, ఒక భాగం పరమేశ్వరుడు అయినాడు. దానిలో ఈ రెండు మేలైనవి. మొదటి రూపం హేళనకు గురి అయిందనమాట. నేను పార్వతి గారిన ఉండాలా, శివుడు గారిని ఉండాలని కోరతాడే కానీ నేను నపుంసకుడుగా ఉండాలని ఎవరైనా కోరతారా? ఇది కొత్త విషయం తెలిసింది ఈరోజు. కొత్త విషయం తెలిసిందంటే ఇది మొదటి విషయం కాబట్టి కొత్త విషయం అయింది. మనస్సును నియంత్రించటం ఎలా? ఆ ప్రశ్న వేసేదే మనసు. మిమ్మల్ని ఎట్లా నియంత్రించాలని మీరు చెప్పాలే కానీ నేను ఎట్లా చెప్పేది? మనం పిలుచుకునే ప్రతి పేరు, ప్రతి ఒక్కరి పేరు మనసు యొక్క పేర్లే ఇవన్నీ కూడా. ఈ మనస్సు, ఈ బుద్ధి, ఈ రెండింటిని అనుసంధానం చేయటం ఏ సందర్భంలో చేయాలంటారు? అవి రెండు అనుసంధానం అయ్యే ఉన్నాయి. మ్మ్హ్మ్. అవి రెండు వేరు చేసిన తర్వాతనే మీరు, నేను, ఆడ మగ అన్నీ ఏర్పడ్డాయి. ఇవి రెండుగా ఉండి ఒకటిగా ఉండి రెండైదే. గురువు యొక్క ఔన్నత్యం గురించి భగవాన్లు ఇంకా ఎలా వర్ణించారు? ఆయనేం వర్ణించలే, ఎక్కడ వర్ణించుండు. మనం చాలా అనుకుంటాం, ఇవి చెయ్యాలి, అవి చెయ్యాలి అని. కొన్ని అవుతాయి, కొన్ని కావు. ఆ సందర్భంలో ఎలా? ఏముంది, అలానే ఒట్టి మిరపకాయలు వేసి కూర చేస్తే తింటారా? కాబట్టి ఒకే రకంగా ఉంటే ఎవరికి రుచించదు. అది ఒకరోజు ఏడ్చే పరిస్థితులు ఉండాలి, ఒకరోజు నవ్వే పరిస్థితులు ఉండాలి, అన్నీ ఉంటాయి. గురు సాంగత్యంలో ఎటువంటి విషయాలు తెలుసుకోవటానికి అవకాశం ఉంటుంది? గురు సాంగత్యంలో ఉంటే నువ్వు ఒక్కరివే ఉంటావు, కానీ అన్యులు ఎవరు ఉండరు. ఉన్నావా నీలో భాగాలుగానే ఉంటారు. అందువల్ల అక్కడ తెలుసుకునే సంబంధమే లేదు. స్వస్వరూప జ్ఞానం ఎప్పుడు అవగతం అవుతుంది? నీ స్వరూపం నీకు అనుభవంలో లేనప్పుడు అవుతుంది. నిన్ను నువ్వు మరిచి గాఢ నిద్రలో ఉండేటప్పుడు స్వరూప జ్ఞానం ఉంటుంది, కానీ దాన్ని అందుకోవటానికి నువ్వు ఉండవు. నువ్వు ఉన్నప్పుడు నువ్వు ఉంటావు, కానీ స్వరూప జ్ఞానం ఉండదు. సో జీవికి వైరాగ్యం అవసరమా? ఏది అవసరమో అది ఆల్రెడీ ఉంది. ఇంకా అవసరమా అనవసరమా ప్రశ్నలు లేవు. అసలు ఈ ప్రపంచంలో మనకు పనికొచ్చేది ఏది, పనికి రాందేది? నువ్వే. నెలకు 50,000 జీతం వస్తూ ఉంటే పనికి వచ్చేదిగా లెక్క అవుతావు, రాకపోతే పనికి రానిదిగా లెక్క అవుతావు. రెండు నువ్వే. అది ఇతరులు చెప్పే మాట, పనికి వచ్చేది పనికి రానిది. తాను పనికి వచ్చేది తానే, పనికి రానిది తానే. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి. జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. గురువు సమక్షంలో అరిషట్ వర్గాలు అణిచిపోతాయా? తానే ఉండడు, అరిషడ్ వర్గాలు యాడించి వస్తాయి. ఓకే. తానుంటే తనకు అరిషడ్ వర్గాలు ఉంటాయి. తల్లి ఒళ్ళు పసిబిడ్డ నిద్రపోతున్నట్టు అయిపోతుంది పరిస్థితి. గురువుగారు, మనం బతికుండగానే
మరణించినట్టు అనుభూతిని పొందటం అవసరమా? అవసరం లేదు. రమణ మహర్షి గారు కూడా ఒకసారి వారు చనిపోయినట్టుగా అనుభూతి చెందిన తర్వాత భయం పోయిందట కదా. ఆయన చచ్చిపోయినాడు, అనుభూతి కాదు అది. ఆ, మామూలుగా అందరం చచ్చిపోయినాడు. కాదు, ఆయన 10వ తరగతి అంటే అరుణాచలం రాకంటే ముందు ఆయనకు ఒక భయం వేసింది, ఒక సిచ్యువేషన్ వచ్చింది. అది నిజంగా చావే. నిజంగానా? ఆ, కాదు గురుగారు. ఆయన లేవు పెట్టి పైకి ఆ, ఆయనకు అనుభవం వచ్చింది ఆ, అని అన్నదే కానీ అమ్మ కడుపులో పుట్టిన వెంకటరామన్ చచ్చిపోయినాడు. అది ఖాళీ బిల్డింగ్ అయిపోయింది. అంటే భౌతిక శరీరం చనిపోయింది అంటారు. భౌతికమైన ఆధ్యాత్మికమైన భౌతికం ఉంటే ఆధ్యాత్మికం ఉంటుంది, ఆధ్యాత్మికం ఉంటే భౌతికం ఉంటుంది. అది వేరు వేరు కాదు. తల్లి కడుపులో పుట్టిన వెంకటరామన్ చచ్చిపోయినాడు, ఆ, అందరూ చచ్చిపోయినట్టు. ఇది అప్పుడు అరుణాచలం రాకంటే ముందు. ఆ, ఆ తర్వాత మళ్ళీ ఆయన అరుణాచలేశ్వరుని వెతుక్కుంటూ వెతుక్కుంటూ బయలుదేరి వచ్చారు రాలా. కదా. ఆ, మామూలుగా మనమందరం దైవము అని అనుకుంటున్నామే, ఆ, అది ఎంటర్ అయింది ఆ ఖాళీలో. ఆహా. చూసిన వాళ్ళు చచ్చిపోయినట్టుండి మళ్ళీ లేచినాడు కాబట్టి చచ్చిపోయిన వాడే లేచినాడు అని మన లెక్క అయింది. అది వాళ్ళిద్దరూ ఒకటి కాదు. ఉమ్, తల్లి కడుపులో పుట్టినవాడు చచ్చిపోయినాడు, ఆ ఖాళీ బిల్డింగ్లో అంతటా ఇల్లు లేనివాడు వచ్చి చేరినాడు. ఇప్పుడు ఆ మరణానుభూతిని పొందటం అవసరం అంటారా? ఎందుకు? అది అవసరం లేదే. ఆయన కలిగిందని అందరూ ఒక్కడైనా చచ్చిపోయినాడు ఆ మాదిరిగా. మరి అవసరం అయితే ఎందుకు చచ్చిపోరు? దాన్ని అట్లా చేసి ఇట్లా చేసి ఏదేదో అన్నోళ్ళు పెద్దది చేసేసి అవును. పోయినవాడు ఒకడు వచ్చి చేరినవాడు. ఇప్పుడు సాయిబాబా జీవిత చరిత్రలో కూడా అలాగే కదా, 3 రోజుల తర్వాత మళ్ళీ లేచారు అని. అంటే ఆయన 3 రోజుల ముందు ఉన్నాడే లేచినాడని మనోళ్ళు లెక్క. మనము నిత్యము ఆత్మస్థితిలో ఉండటం ఎలా? నచ్చితే తప్పు. మనము కాదు, నేను ఆత్మస్థితిలో ఉండటం ఎట్లా? ఓకే, నేను ఆత్మస్థితిలో ఉండటం ఎలా? ఇప్పుడు అడిగినారు కదా నేను ఉండటం ఎలా అనేసి. ఇప్పుడు అడిగింది నేను కాబట్టి ఇలానే. అందరి దృష్టిలో అందరిలో ఒకటిగా ఉండాలి. మీ అనుభవంలో మీరే ఉండాలి. గురుగారు, ఈ అనుభవాలను ఎలా అర్థం చేసుకోవాలి? అర్థం చేసుకునేదే అనుభవం. అనుభవాన్ని అర్థం చేసుకోవటం కాదు. మీకు అర్థమైందే అనుభవం అని చెప్పాలి. ఇప్పుడు ఒకళ్ళు ఒకటి ఇది ఇలా చేశారు, అప్పుడు వాళ్ళు ఇలా చేస్తే ఇలా జరిగింది అని అంటే ఆ కాలము, ఆ స్థితి, పరిస్థితి వేరు కదా గురుగారు. వేరు. అందరికి అలా ఉండదు అందరికి కదా. అలా ఎలా ఉంటుంది? మరి అప్పుడు వాళ్ళ అనుభవం వీళ్ళకి ఎలా స్ఫూర్తి అవుతుంది? అట్టేటప్పుడు మీరు ఈ ప్రశ్న ఎందుకు వేయాలా, ఎట్లా వేస్తారు? రమణ మహర్షి అనుభవం రమణ మహర్షి, అదే ఆయనకు. మీ అనుభవం రమణ మనిషికి, రమణ మనిషి అనుభవం మీకు ఎట్లా వస్తుంది? అంటే స్ఫూర్తిగా తీసుకుంటారు కదా. ఎట్లా తీసుకున్నా అది అదే, ఇది ఇదే. గురు శిష్యుల సంబంధం ఎలా ఉండాలంటారు? నిజమైన గురువు అయితే శిష్యుడు లెక్కలో ఉంటాడు ఇతరుల ఏడ, కానప్పుడు గురువు లెక్కలో ఉంటాడు ఇతరుల ఏడ. సో ఈ నేను తెలుసుకోవటం ఎలా? అందరు అంటారు కదా అంతర్ముఖం అవ్వాలి అని. ఈ అంతర్ముఖం అవ్వటానికి మొదటి మెట్టు అవ్వటమే. ఇప్పుడు మిద్దె ఎక్కటానికి మొదటి మెట్టు అంటే ఉంది కదా, ఈ మెట్టు మొదటి మెట్టు. అది ఎక్కితే ఎక్కినట్టే కదా. చిన్నదాన్ని పోయి పెద్దది చేసి నానా అవస్థలు పడుతున్నాం మనం. పూర్వజన్మ వాసనలు ఈ జన్మలో ఎలా తెలుస్తాయి? ముక్కుంటే తెలుస్తాయి. కాశీలో ఈశ్వరుడు ఉంటాడని 7 రోజులు కాశీకి పోతారు. వాళ్ళు తిరుపతిలో వెంకటేశ్వరుడు ఉండని వాళ్ళు 7కు వస్తారు. తిరుపతిలో ఉండేవాళ్ళు కాళాశ్రీలో ఉండడని 7కు వస్తారు. ఎప్పుడు దాకా జరుగుతుందంటే అది ఎతకబడేవాడే తాను అని తెలుసుకునేదాకా. కాశీలో ఉండే ఈశ్వరుడు కాశీకి పోయినప్పుడు తానే, తిరుమలకు వస్తే వెంకటేశ్వరుడు తానే, కాళహస్తికి వచ్చిన ఈశ్వరుడు తానే. కానీ మరి ఏ స్థలానికి ఆ స్థలము ఆ ప్రాముఖ్యత ఉంటుందంటారు కదా గురుగారు. అదేగా జరుగుతూ ఉండేది. ఒక అమ్మ కడుపులో పుడితే ఒక పేరు, ఒక రూపము ఉంటుంది.
ఇంకొక అమ్మ కడుపులో పుట్టిన బిడ్డకు ఒక పేరు రూపము ఉంటుంది. అదే ఇది. ఆత్మజ్ఞానం పొందటం ఎలా? ఎట తిప్పి ఇటు తిప్పి ఆడికే వస్తుండవు ప్రశ్న. అది పొందిన తర్వాతనే కదా నేను పలానా తల్లిదండ్రుల బిడ్డని, నా పేరు ఇది అని మనం చెప్పగలుగుతున్నాం. ఇప్పుడు ఒక డౌట్ ఏంటంటే ఆత్మ సాక్షాత్కారం కొంతమంది అంటూ ఉంటారు, ఎన్లైటన్మెంట్ నాకు వచ్చింది అని అంటూ ఉంటారు. కొంతమంది అనేది ఇతరులు అనేది మీకు ఎప్పుడు అన్వయించదు, మీరు అనేదే మీకు అన్వయిస్తుంది. ఆయన ఇటు పోయినాడు ఇటు వచ్చినాడు ఆయన ఇదైనాడంటే అది జరిగితే మీకు రాదు. మీకంటూ మీకుంటుంది, మీకు ఒక రూపం, మీకు ఒక కథ ఉంటుంది. ఇప్పుడు ఎన్లైటన్మెంట్ పొందిన వ్యక్తి ఏం చేయాలి? ఏమీ చేయడు. ఏమన్నా చేస్తే ఎన్లైట్ అది పొందలేదు లెక్క. తాను చేసేదే చేసుకుంటాడు అంతే. ఈ మాయను తొలగించుకోవటం ఎలా? ఎందుకు తొలగించుకోవాలని నేను మరి మాయలో పడిపోయాం కదా ఎవరు గురుగారు. చెప్పినారే పడిపోయినట్టు? ఇప్పుడు మీరు మీద నుంచి పడిపోయి దెబ్బ తగిలితే పడిపోయిందనంటే అర్థం. ఏడుకోసారి పడిపోయిందనంటే ఎట్లా? పడలేదా? ఏం పడలా. మరి శ్రీకృష్ణుడు చెప్పాడు కదా మీరంతా కూడా ఆయన మాయ. పడిపోయినాడేమో, మనం పడిపోలేదు కదా. చివరిగా మా ప్రేక్షకులకు మీరు ఇచ్చే సందేశం? ఎప్పుడు మీరున్న స్థితి సత్యస్థితి, సహజ స్థితి. అసలు ఇది కాదు ఇంకేదో ఉండదు అని అనుకోవద్దు. అదే నేను చెప్పేది. అది గొప్పగా ఉండొచ్చు, తక్కువగా ఉండొచ్చు, అదే మీ స్థితి. ఇతరుల స్థితి మీది కాదు, ఎంత అవస్థపడ్డా కూడా. చాలా సంతోషం గురువు గారు, మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి ఎన్నో విషయాలు మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు. అదే నిజమైతే ఇంకెక్కడికి మీరు ఇంటర్వ్యూలకు పోకూడదు. ఓకే ఫ్రెండ్స్, వీక్షించారు కదండి, ఇది ఇవాల్టి మన గురు సాంగత్యం కార్యక్రమం. శ్రీకాళహస్తిలో సద్గురు సుబ్రహ్మణ్యం గారు తెలిపిన వాక్యాలు మీరంతా తెలుసుకున్నారు కదా. మనం ఎప్పుడూ కూడా సహజ స్థితిలో ఉండాలి. అదే సత్యం, అదే సత్యం. ఆ సత్యాన్ని మీరు కూడా తెలుసుకుంటారని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.